హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కే బైకర్స్. ఎలా ఉన్నారు? మేమైతే బ్యాక్ టు బ్యాక్ వీడియో చేస్తూ సూపర్గా ఉన్నాం. మీరు కూడా మా వీడియోలు చూస్తూ సూపర్గా ఉన్నారు అనుకుంటున్నాం. అయితే ఈరోజు డేట్ December 31, 2023. సో ఇయర్ ఎండింగ్ ఏదో ఒక వీడియో చేయాలి మళ్ళా అని అనుకున్నాం. సో ఈరోజు కూడా ఇయర్ ఎండింగ్ డివోషనల్ వీడియో తోటి ఇయర్ ఎండింగ్ కావాలనే ఉద్దేశంలో మా ఫ్యామిలీ, మా విజయ్ బ్రో, నేను మహారాష్ట్ర చంద్రపూర్కి వెళ్తున్నాం. అయితే అజయ్ బ్రో స్పీడ్ మీకు తెలుసు కాబట్టి కార్ను తొక్కిండో వెళ్ళిపోయారు. సో విజయ్ బ్రో నేను ఇక్కడ నాగరాజ్ కేఫ్ దగ్గర టీ బ్రేక్ తీసుకున్నాం. వితౌట్ టీ వి కాంట్ రైడ్. తెలుసు కదా, పెట్రోల్ ఉండొచ్చు బండిలో, కానీ మనలో పెట్రోల్ లాంటిది టీ కాబట్టి ఖచ్చితంగా టీ బ్రేక్ తీసుకోవాలని టీ బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడ కొంచెం టీ బాగుంటుంది. సో సూపర్ అయిపోయింది. ఆల్రెడీ అజయ్ బ్రో వాళ్ళు దగ్గర చేరుకున్నారట, మాకు ఫోన్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, అక్కడ వెళ్ళి ఫ్యామిలీతో ఎక్స్ప్లోర్ చేస్తాం, మళ్ళీ మాట్లాడదాం. విజయ్ బ్రో, అంటే మీకు గుర్తున్నదో లేదో, మనం ఒకసారి దసరా రైడ్ చేసినాం ఆల్రెడీ. అప్పుడు కూడా సేమ్ ఇదే కేఫ్లో తాగి, ఇక్కడే టీ తాగి మేము వెళ్ళినాం. సో అప్పటి నుండి మాకు ఈ కేఫ్ అనేది చాలా ఫేవరెట్. టీ మాత్రం చాలా ఎక్సలెంట్, సూపర్ ఉంటుంది. సో మీరు కూడా ఎవరైనా వస్తే ట్రై చేయండి. ఈ పాయింట్ నేను కూడా మర్చిపోయినా, నిజమే, టీ ఇక్కడ వాస్తవంగా టీ బాగుంటుంది. మీరు కూడా ఒకవేళ చంద్రపూర్ కానీ ఈ రూట్లో వెళ్తే రాజులలో ఆగి ఇక్కడ టీ తాగండి, బాగుంటుంది. నాగరాజ్ కేఫ్ బుషా. రేట్లు అయితే బుషా ఏం లేవు, 10 రూపాయలే బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడనే ఫుల్ ఫన్ అవుతున్నది. ఆడ పోయి కవర్ చేద్దాం మళ్ళా. ఓకే, బాయ్. అంత టైం లేదు, లేదు, మళ్ళీ ఎప్పుడైనా వద్దాం. ఈ పార్క్ అయితే ఇప్పుడు మీకోసం మందే ఉంటారు. కానీ ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చినా మనకు టైం కుదురుతలేదు, టైం సరిపోతలేదు పార్క్ లోపల పోదామంటే. మేము అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అయినాం. మహంకాళి టెంపుల్ ఇక వెనకాల చూడొచ్చు. అజయ్ బ్రో వాళ్ళు మాకంటే ముందు వచ్చి మళ్ళీ ఏదో టీయో స్నాక్స్ అనుకుంటా బయటికి వెళ్ళిందట. వాళ్ళ కోసం వెయిటింగ్. వాళ్ళు రాగానే లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అజయ్ బ్రో, అదేం స్పీడ్ డ్రైవ్ చేయడం? గంట అయిందా? నువ్వేమో కారు ఉన్నదని 110, 120 నడుపుతావు. 100 దిగలేగా నాన్న? 100 దిగలే అంతే. అజయ్ బ్రో నడిపితే మినిమం ఉంటుంది. కొబ్బరికాయలు తీసుకొని లోపలికి వెళ్తున్నాం. ఎంత ప్రశాంతంగా ఉన్నాయి, మంది లేనే లేరు. ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఈ దర్శనానికి పోవాలి. దర్శనానికి వెళ్ళే దారా? వెళ్ళే దారి. ఇప్పుడు దర్శనానికి వెళ్ళడానికి అంటే రద్దీ ఉన్నా లేకున్నా ఇదే దారి. అంతే, రద్దీ ఉన్నా లేకున్నా ఇదే దారి కంపల్సరీ పోవాలి. చాలా నార్మల్గా ఉంది ఈరోజు, అస్సలు రద్దీ లేదు. సో దర్శనం చాలా ఫాస్ట్గా అవుతుంది.
కిందికి వెళ్తే దర్శనం అయిపోతుంది, కానీ నాకు తెలిసి అక్కడ మొబైల్ అలా ఉండదు, జేబులో పెట్టావు. ఇంకా ఫ్రెండ్స్ దేవుడు కనిపిస్తుంది అనుకుంటున్నా, చాలా కష్టంగా మీకోసం ట్రై చేసిన. ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ అయింది, చాలా ఫాస్ట్గా ఈజీగా ప్రశాంతంగా దర్శనం అయింది. ఇంత మంచిగా ఇంత ప్రశాంతంగా ఇక్కడ దర్శనం ఇంత ముందు కాలే, ఈరోజు అంత ప్రశాంతంగా అయింది. దానికి కారణం మంది ఎక్కువ లేరు. సో ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ. అండ్ ఈరోజు మహంకాళి అమ్మని చూపెట్టడానికి కూడా ట్రై చేసినాం, మీకు కనిపించింది అనుకుంటున్నా, ఎందుకంటే ఇది బయట నుంచి వీడియో చేయడానికి ఛాన్స్ ఇచ్చిండ్రు, సో తీసినాం. ఓకే, ఇక్కడ హిందీ యూట్యూబర్ మా ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు, ఆయనకు కలుద్దాం, కలిసి కొంచెం మాట్లాడిన తర్వాత మళ్ళీ కలిసి. అమ్మ కొబ్బరికాయ కొట్టినావా? నా కొబ్బరికాయ ఎట్లా ఉంది? ఫ్రెండ్ కలిస్తే మాట్లాడుతుండే. సరే మరి కొబ్బరికాయ కొడదాం. నా కొట్టావు కొబ్బరికాయ? నేను కొట్టాలా? నువ్వు కొడతా అంటున్నావేమో, కొట్టు. సో నాకని తీసుకున్న కొబ్బరికాయ మా నాన్న కొడుతున్నాడు, నాన్న కోసం త్యాగం చేసేసిన కొబ్బరికాయ. हमारा दोस्त से मिलके बहुत खुशी लग रहा है। और देखो लैंग्वेज कम्युनिकेशन में थोड़ा प्रॉब्लम आ रहा है भाई हम साउथ से और हमारा लैंग्वेज डिफरेंट है ना, डिफरेंट है। और हमारी मुलाकात दोस्तों 1 साल पहले यही महाकाली मंदिर के यात्रा में हुई थी। 1 साल पूरा हो रहा और भाई ने सरप्राइज दिया कॉल करके। खैर मैं बाहर था, स्पेशली आया भाई के लिए। और मैं जैसा कि थैंक यू भैया मेरे लिए आया। सो अन्न नाको समोचिंडाटा, फीलिंग वेरी हैप्पी। और जैसा कि मैं आप लोगों को बता रहा हूँ कि मैं बोला था ना कि साउथ का है भाई, तो पूजा अगर मंदिर में पूजा करने के लिए गए तो कॉल रिसीव नहीं करेंगे। ये ब्रो शॉपिंग చేస్తున్నాడు। देखिए अभी ये लोग आए हैं, ये लोग तो कुछ शॉपिंग वगैरह कर रहे हैं। शॉपिंग कर लेगा, दर्शन हो गए दोस्तों के। ఏది నచ్చితే అది తీసుకో। ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడితో వీడియో అయిపోయింది, కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి ఇంటికి మూవ్ అవుతున్నాం, ఆల్రెడీ సాయంత్రం అయింది, తెలుసు కదా చాలా ఇట్లా ఉంటుందో. విజయ్ బ్రో నేను అసలే స్ప్లెండర్ కదా, చిన్న బండి, తొందరగా ఇక్కడ నుంచి బయలుదేరితే బెటర్ అని మేము బయలుదేరినాం. అజయ్ బ్రో వాళ్ళు కొంచెం ఇంకా షాపింగ్ అయిపోలే, వాళ్ళ లేట్ ఉన్నది, సో వాళ్ళు మెల్లగా వస్తారు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, బాయ్.